పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా మొత్తం తడిసి ముద్దైంది. గత కొద్ది కాలంగా ఎండ వేడిమితో ఎండాకాలం మొదలైనప్పుడు కూడా వాన కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఒక్కసారిగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షానికి ప్రజలంతా అతలాకుతలమవుతున్న పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించి గ్రామాల్లో రైతులు సంతోషంగా ఉన్నప్పటికీ పట్టణాలు మాత్రం చిత్తడవుతున్న పరిస్థితి. ఎంతో ప్రాముఖ్యంగా చెప్పుకునే కరీంనగర్ స్మార్ట్ సిటీకి సంబంధించి చూస్తే గత దాదాపు 10 గంటలుగా ప్రజలంతా అతలాకుతలమవుతున్న పరిస్థితి. డ్రైనేజీ వ్యవస్థపై పూర్తిగా ఎలాంటి దృష్టి సారించని మున్సిపాలిటీ అధికారుల వైఫల్యం క్లియర్గా కనబడుతోంది. సిటీ మొత్తం కూడా స్మార్ట్ సిటీ వర్క్లో భాగంగా పెద్ద పెద్ద డ్రైనేజీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా సంవత్సరం మొత్తం ఎండాకాలం తర్వాత వెంట్రులన్నీ కూడా క్లీన్ చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ఉప్పొంగుతున్న పరిస్థితి. రాత్రి 10 గంటలకు మొదలైన వర్షం తెల్లవారుజామున కొద్దిగా నెరవు ఇచ్చినప్పటికి కూడా పూర్తి స్థాయిలో చూస్తే కరీంనగర్ పట్టణం అంతా కూడా నగరం అంతా కూడా నీటితో అతలాకుతలమైంది. ఓవైపు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది యాక్షన్ ప్లాన్ చేసినప్పుడు కూడా ప్రజలు బయటకు వెళ్ళడానికి దాదాపు 11 గంటల ప్రాంతంలోనే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం పెద్ద ఎత్తున డ్రైనేజీలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ ఏడాది మొత్తం ఆ డ్రైనేజీలో లోపలున్న చెత్త చెదారం అంతా తీయని పరిస్థితుల్లోనే వర్షాలు పడేసరికి వెంటులన్నీ కూడా మూసుకుపోయి వర్షం నీరు ఎటు వెళ్ళాలో తెలియక మొత్తం ఇళ్లలోకి పోతున్నది. దాదాపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా నీళ్లు వెళ్ళిన పరిస్థితి. ఉదయం నుంచి సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది ఇటు పోలీసు మొత్తం కూడా ఈ ట్రాఫిక్ను క్రమబద్ధీకరణ చేసినప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ సమస్య తీరలేదు. ఉదయం నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లాల్సిన కమిట్మెంట్ వర్క్స్ ఉన్నప్పుడు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకే ఒక వర్షం ఈ వర్షాకాలం మొదలైనప్పటి నుంచి కూడా ఒకే ఒక వర్షం పడ్డది. ఒక్క వర్షానికి మొత్తం కరీంనగర్ స్మార్ట్ సిటీ అంతా కూడా తడిసి ముద్దవడమే కాదు వర్ష బీభత్సాన్ని మనకు చూపెడుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇటు కలెక్టరేట్ ప్రధానమైన రోడ్డు, టవర్ సర్కిల్, అటు చూస్తే బాబు జగజీవన్ రావు చౌరస్తా ఇవన్నీ కూడా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలైతే వాళ్ళ ఇబ్బందులు చెప్పనక్కర్లేదు. ఇక్కడ మనం చూడొచ్చు ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే వెళ్తున్నది. ఇప్పుడిప్పుడే నీరంతా కూడా క్లియర్ చేశారు మున్సిపల్ సిబ్బంది. ఉదయం నుంచి ఈ వెంటలన్నీ ఓపెన్ చేసి ఇప్పుడే ప్రజలంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి. మొత్తంగా చూస్తే కేవలం 6 నుంచి 7 గంటల వర్షము ఇది ఒక రకంగా చూస్తే ఈ వర్షాకాలానికి సంబంధించి సాధారణమైన వర్షమే చెప్పొచ్చు. ఇదే ఇంత పెద్ద బీభత్సాన్ని సృష్టించింది. ప్రధాన కారణం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే అని ఇప్పటికీ ప్రజలు గతంలో చెప్పారు, ఇప్పటికీ చెప్తున్నారు. ప్రతి ఏటా కూడా ఇదే మామూలుగా మారిపోయింది. మొత్తంగా ప్రజలు ప్రతి వర్షాకాలం ఈ మురుగునీటి వ్యవస్థతోని ఈ డ్రైనేజ్ వ్యవస్థతో ఇబ్బందులు పడడం, తీరా లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన తర్వాత అధికారులు యాక్షన్ ప్లాన్ చేయడం మామూలు అయిపోయింది. ఓవైపు మొదటి నుంచి కూడా ప్రజలు చెప్తున్నారు స్మార్ట్ సిటీలో భాగంగా ఫుట్పాత్లన్నీ కూడా క్లియర్గా ఉండాలని. ఫుట్పాత్ల పైన ఏర్పాటు చేసిన టెంపరరీ టిఫిన్ సెంటర్లు కానీ, కొబ్బరి బొండాలు కానీ, ఇంకా ఇతర ఈ ఫుట్పాత్ విక్రయదారులకు సంబంధించిన ఈ చెత్త అంతా కూడా అక్కడే పడేయడంతో వర్షం పడేసరికి ఇవన్నీ కూడా కొబ్బరి బొండాలు తాగి పడేసిన కొబ్బరి బొండాలు ఇవన్నీ కూడా ఏదైతే నీరు డ్రైనేజీలోకి నేరుగా వెళ్లాల్సిన పరిస్థితిలో అక్కడ తట్టుకోవడం జరుగుతుంది. అదంతా కూడా నీరు పేరుకుపోతుంది. ఇదంతా తెలిసినప్పటికి కూడా అధికారులు ఏమాత్రం కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే కరీంనగర్ స్మార్ట్ సిటీ అంతా కూడా అతలకుతమైందని చెప్పచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్మార్ట్ సిటీని డెవలప్ చేసినప్పుడు కూడా వర్షాలు పడితే మాత్రం చినుకు పడితే చిత్తడే పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూడవచ్చు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడ్డ వర్షాలన్నీ పల్లెసీమల్లో రైతులకు ఆనందాన్ని కలిగిస్తుండగా పట్టణ వాసులకు మాత్రం కంటికి నిద్ర లేకుండా చేస్తుందని చెప్పొచ్చు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు కొద్దిగా వర్షానికే ఇళ్లలోకి నీరు వచ్చిన పరిస్థితి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా ముందస్తు చర్యలో భాగంగా అధికారులు కనుక అలర్ట్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా సాఫీగా జనజీవన స్రవంతి పూర్తిగా ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కరీంనగర్ అధికారులు మాత్రం మున్సిపల్ అధికారులు మొదటి నుంచి కూడా ఈ చెత్తకు సంబంధించి ఎన్ని ప్రకటనలు చేసినా కూడా యాక్షన్ ప్లాన్ లేకపోయేసరికి పూర్తిగా కెనాలన్నీ ముసుకుపోయి పెద్ద పెద్ద డ్రైనేజీలన్నీ కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి. నీరు ఎటుపోవాలో తెలియక పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి అక్కడి నుంచి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం
సంబంధించిన పరిస్థితి. మొత్తంగా ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన అధికారులు కరీంనగర్ స్మార్ట్ సిటీలో యాక్షన్ ప్లాన్ సిద్ధమయ్యారు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురాలో కాలనీస్, కరీంనగర్.